చూసిన వెంటనే పిచ్చి మొక్క అనుకుంటాం. పొలాల గట్ల మీద, రోడ్ల పక్కన, మన ఇంటి వెనకాల, రాళ్ళ గుట్టల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క. దీని గురించి చెప్పాలంటే మెయిన్గా మన ఫేస్ పైన వచ్చే ఇలాంటి చిన్న చిన్న పులిపుర్లకి ఇవి తెంచితే శాప్లకి ఎక్స్ట్రాట్ వస్తుంది పాలలాగా. అది 7 to 10 days పెడితే వాటికి అవే రాలి. ఈ మొక్కని మీ ప్రాంతాలు ఏమని పిలుస్తారు? నానబాల మొక్క, రెడ్ వారి నానబాల మొక్క. నెక్స్ట్ మోస్ట్ ఫేమస్గా చెప్పాలంటే ఆస్తమా వీడ్ అని అంటాం. రెస్పిరేటరీ కండిషన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం దీన్ని రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆస్తమా బ్రాంకైటిస్లో బ్రాంకోడైలేటర్లో యూజ్ అవుతుంది. డెంగ్యూ ఫీవర్ స్టార్టింగ్ డేస్లో ఇవ్వచ్చు. ప్లేట్లెట్ కౌంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. లుకేమియా ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాం దీన్ని. స్ట్రెస్గా ఉన్నప్పుడు టీ చేసుకుని తాగండి. ఓపెన్ వూండ్స్ ఉన్నప్పుడు ఇది క్రష్ చేసి పెట్టండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా మౌత్ అల్సర్స్లో యూజ్ చేయొచ్చు. హౌ టు యూజ్ ఇట్ అంటే సింపుల్ హెర్బల్ టీలో 3 to 4 times డైలీ తీసుకోవాలి.